పార్టీ ఫిరాయింపులను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సీనియర్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీలు మారటం సబబు కాదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చమని చెబుతున్నా కాంగ్రెస్ నేతలు ఏదో ఊహించుకుంటున్నారన్నారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రోత్సహించటం సరికాదన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమన్నారు వినోద్ కుమార్. ప్రతిపక్ష పాత్ర కూడా ఓ వరమని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 2% కూడా కాదు ఓట్ల ఆధిక్యతతో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న విషయం మనకు తెలుసు. అయితే 39 మంది శాసనసభ్యుల్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు గులాబీ జెండా ఎమ్మెల్యేలుగా. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి అనే తపనతో ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. 1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలామంది ఊహించేది ఏంటంటే ఇంకా పార్టీలు మారరు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోరు అని చెప్పి ఆలోచించారు. దేశ ప్రజలు హర్షించారు. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి కొంత లొసుగులు తీసుకొని మళ్ళీ పార్టీలు మారడం మొదలుపెట్టారు. లేటెస్ట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఏముంది? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు? పెండింగ్ పెట్టుకుంటున్నారు. మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఏం ముంచుకొచ్చిందండి వీళ్ళకి? పోయి ఏం చేస్తారు? ఆడ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడ మాట్లాడిండు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవా కప్పాడు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీలు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటారు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. ఎట్లా పోతారండి వీళ్ళు? టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు. ఇలా బీజేపీ టికెట్ ఇచ్చినట్ల దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే
నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. మన ప్రజల వైపున ఉండాలి కదా, ప్రజలు గెలిపించారు కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. అప్పుడప్పుడు రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పాత్ర హోదీ ఉంటేనే సమస్యలు అర్థమవుతాయి, ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కువ శాతంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నా దృష్టిలో ప్రతిపక్ష హోదా కూడా ఒక వరం. మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు, కష్టపడి పనిచేసి వచ్చారు. ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లైండు గట్లైండు అని అనుకోవద్దు ప్రజలు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్యల పరిష్కారం కాదు, ఒకటే ఎజెండా మనకున్నది.